నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. దాదాపు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారు రాజకీయాల గురించి ఘాటుగా మాట్లాడటం, ప్రత్యర్థి పార్టీలని గట్టిగా విమర్శించడం, కుప్పం పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సతీమణి ఆనాటి వైకాపా ప్రభుత్వం మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టి 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి హింసించారన్నారు. మహిళల గురించి చాలా దారుణంగా గత పాలకులు మాట్లాడారన్నారు. అదేవిధంగా ద్రౌపదిని అవమానించిన కౌరవులు సర్వనాశనం అయ్యారన్నారు సీఎం సతీమణి. తన శీలం గురించి చాలా దారుణంగా వ్యాఖ్యలు చేశారన్నారు. రాష్ట్ర ప్రజలు దేవుళ్ళ తమ కుటుంబానికి అండగా నిలబడ్డారన్నారు. మగాడు మగాడిలా మాట్లాడాలి, అంతేగాని మహిళల గురించి ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు మగాళ్ళకు లేదు అని దుయ్యబట్టారు ముఖ్యమంత్రి గారు సతీమణి. అంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల తర్వాత బహుశా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారు ఈ తరహా కామెంట్ చేయడం, వారి వ్యాఖ్యల వెనకున్న అర్థం ఏంటి అంటే, గత ప్రభుత్వంలో అసెంబ్లీ వేదికగా భువనేశ్వర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారా, లేదంటే టీడీపీలో గెలిచి వైకాపా కండవా వేసుకున్న వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు ఇంకా చంద్రబాబు నాయుడు గారి దంపతుల గుండెల్లో రగులుతూనే ఉన్నాయా? ఆ వ్యాఖ్యలే గత ప్రభుత్వాన్ని కూల్చాయా? ఆ వ్యాఖ్యలకు అడ్డు చెప్పకపోవటమే గత ప్రభుత్వాధినేత తప్పుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, భువనేశ్వరి ఫైర్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు, మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ముందుగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, నారా భువనేశ్వర్ గారు వ్యాఖ్యల్ని విన్నారా మీరు? సార్ విన్నాను. సో ఎందుకు అంత ఆవేశంగా మళ్ళీ వారు చాలా సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకున్నారు బహుశా? సార్ ముందుగా మీకు ప్యానలిస్టులకి అట్లాగే రాజనీతి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఈ మధ్య కాలంలో నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనలో ఆ రోజు